సంపూర్ణ రామాయణం అయోధ్యా కాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము అయోధ్యా కాండము 71వ సర్గ గుహుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ కుమారా, వనవాస వ్రతము రామునికి కాని నీకు కాదు కదా. నీకోసరము మెత్తని శయ్య సిద్ధమే చేశాము. నీవు దీనిమీద పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాచబిడ్డవు. నీవు పడుకోలేవు. మేము రాత్రి అంతా మేలుకొని రామునికి నీకు కాపలా కాస్తాము. లక్ష్మణ, నాకు ఈ లోకములో రాముని కంటే ఇష్టమైనవాడు ఎవరూ లేరు. అటువంటి రాముడు ఇలా ఒంటరిగా అడవిలో కటికనేల మీద నిరాహారంగా నిద్రించడం బాధాకరంగా ఉంది. నీకు రామునికి ఈ అరణ్యములో ఎలాంటి భయమూ లేదు. మాకు ఈ అరణ్యము కొత్త కాదు. నీవు సుఖంగా నిద్రించు అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు గుహునితో ఇలా అన్నాడు. మిత్రమా, నీవు మా పక్కన ఉండగా మాకు ఏమీ భయము? అటుచూడు, నా అన్న నా వదిన అలా కటికనేల మీద పడుకుని ఉండగా నాకు సుఖంగా నిద్ర ఎలా వస్తుంది? అసలు నాకు సుఖాలు పొందాలనే కోరిక ఎలా కలుగుతుంది? రాజాంతపురములలో పట్టుపరుపుల మీద పవళించిన సీతారాములు నేడు ఆ గడ్డిపానుపు మీద ఎలా సుఖంగా నిద్రిస్తున్నారో చూడు. రాముడు దశరథునికి ఎన్నో పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే పుట్టినవాడు. అటువంటి రాముడు అడవులకు వెళితో దశరథుడు జీవించగలడా? ఏమో, కొద్ది రోజులలో అయోధ్య అనాథ అవుతుందేమో అని భయంగా ఉంది. రాముని కొరకు ఏడ్చి ఏడ్చి అంతఃపుర స్త్రీలు అందరూ ఈ పాటికి మౌనం వహించి ఉంటారు. రాముని తల్లి కౌసల్య, దశరథుడు రాముడు లేడు అనే శోకంతో ఏమయ్యారో అని దిగులుగా ఉంది. నా తల్లి సుమిత్ర, నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ జీవించి ఉంటుందేమో కాని ఒక్కగానొక్క కొడుకును దూరం చేసుకున్న కౌసల్య జీవించి ఉండలేదు. అదే నాకు బాధగా ఉంది. రాముడు లేని అయోధ్య కూడా నిర్జీవము అయిపోయింది. చిన్నప్పటి నుండి ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న రాముడు దూరం కాగానే దశరథుని ప్రాణాలు అతని దేహంలో ఉండటం కష్టమే. రాజు మరణించగానే కౌసల్య ప్రాణత్యాగము చేస్తుంది. కౌసల్య చనిపోగానే నా తల్లి కూడా ఆమెనే అనుసరిస్తుంది. వారికందరికీ భరతుడు ఉత్తర క్రియలు నిర్వర్తించాలేమో. మిత్రమా, నేను ఏమేమో ఊహించుకొనుచున్నాను. అవన్నీ నిజం కావేమో. మేము అయోధ్యకు తిరిగి వచ్చే వరకు దశరథుడు మాకోసరం అయోధ్యానగర ముఖద్వారము వద్ద వేచి ఉండి మమ్ములను సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకుపోతాడేమో. మేమందరము మా తల్లులతో ఆనందంగా ఉంటామేమో. మిత్రమా, ఏదైనా జరగవచ్చు. దేనిని మనము కాదనలేము కదా అంటూ పరిపరి విధముల మాట్లాడుచున్న లక్ష్మణుని మాటలు వింటూ ఉన్న గుహుని కూడా దుహకము ఆగలేదు. రామునికి అయోధ్యకు పట్టిన దుర్గతి తలుచుకుంటూ బాధపడ్డాడు. వారిరువురి దీనాలాపములతో ఆ రాత్రి గడిచిపోయింది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 71వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యా కాండము 72వ సర్గ. మరునాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ,
మనము గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి. గుహునితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పు అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుని పిలిచి ఒక నావను సిద్ధము చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేశాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు, మిత్రమా, నన్ను నావను ఎక్కించుము అని అన్నాడు. గుహుడు రామలక్ష్మణులను సీతను నావ ఉన్న ప్రదేశమునకు తీసుకుని వెడుతున్నాడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామా, మీరు గంగానదిని దాటి ఆవల ఒడ్డుకు వెడుతున్నారు. నేనేమి చేయాలి? సెలవివ్వండి అని అడిగాడు. రాముడు సుమంత్రుని వీపుమీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరి, సుమంత్రా, నీవు అయోధ్యకు తిరిగి పొమ్ము. మా తండ్రి దశరథుని జాగ్రత్తగా చూచుకొమ్ము. నీవు చేసిన సాయమునకు కృతజ్ఞుడను. ఇంక నేను కాలినడకన అరణ్యములలోకి వెళ్ళెదను. నీవు అయోధ్యకు వెళ్ళుము అని అన్నాడు రాముడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామా, అయోధ్యకు రాజువై ఉండి కూడా నీవు సామాన్యుని వలె అడవులలో తిరుగుతున్నావు. తండ్రి ఆజ్ఞ ప్రకారము ఇటువంటి పని నీవు మాత్రమే చేయగల సమర్థుడవు. కాని నీకు వచ్చిన కష్టము సామాన్యమైనది కాదు. జీవితములో ఇలాంటి కష్టములు కూడా సంభవిస్తుంటే ఇంక వేదాధ్యయనము చేసి గాని మంచి ప్రవర్తన కలిగి ఉండి గాని ప్రయోజనమేమి? రామా, నీవు చేసిన వనవాసము వృధాపోదు. ఈ వనవాసమునకు ప్రతిఫలముగా నీకు సద్గతులు లభిస్తాయి. కాని మేమే దురదృష్టవంతులము. నిన్ను అడవుల పాలు చేసిన ఆకాయక చేతి కింద బ్రతుకవలసిన దౌర్భాగ్యము పట్టినది. ఏం చేస్తాము అని రాముని చూచి ఏడ్చాడు సుమంత్రుడు. రాముడు సుమంత్రుని చూచి ఇలా అన్నాడు, సుమంత్రా, అన్ని తెలిసినవాడవు నీవే ఇలా దుఃఖిస్తే ఎలాగా? మా ఇక్ష్వాకు వంశమునకు, ముఖ్యంగా మా తండ్రిగారికి నీవు ఆప్తుడవు. కాబట్టి నీవు మా తండ్రిగారి మంచి చెడ్డలు చూడాలి కదా. ఆ కైకను సంతోషపెట్టడానికి మా తండ్రిగారు ఏమి చెప్పినా ఆయన మనస్సు బాధపడకుండా నీవు ఆ పనులు అన్నీ చేయాలి కదా. ప్రస్తుతము దశరథుడు అయోధ్యకు రాజు, ఆయన మాట పాలించడం మన అందరి కర్తవ్యము. దశరథ మహారాజు అనుచితమైన పనులు చెప్పినా అవి చేయడం మన కర్తవ్యము. కాబట్టి నీవు అయోధ్యకు పోయి దశరథ మహారాజుకు నేను నమస్కరించినట్టుగా చెప్పి ఇంకా నా మాటలుగా ఇలా చెప్పు, తండ్రిగారు, నేను గాని లక్ష్మణుడు గాని సీత గాని మేము అడవులలో నివసించవలసి వచ్చినదే అని ఏమాత్రమూ బాధపడటం లేదు. అరణ్యవాసము 14 సంవత్సరములు పూర్తి చేసుకుని మేము అయోధ్యకు తిరిగి వస్తాము. అప్పుడు మేమందరము నీ కళ్ల ఎదుటనే ఉంటాము అని నా మాటగా మా తండ్రిగారికి చెప్పు. అలాగే మా తల్లి కౌసల్యను, కైకను, ఇతర తల్లుల యోగక్షేమములను అడిగినట్టు చెప్పు. నేను, సీత, లక్ష్మణుడు మా తల్లి కౌసల్యకు పాదాభివందనము చేశామని చెప్పు. మా తండ్రిగారికి మేమందరము పాదాభివందనము చేశామని చెప్పు. వీలైనంత త్వరగా మా తమ్ముడు భరతుని తీసుకుని వచ్చి అయోధ్యకు రాజుగా అభిషేకము చేయమని నా మాటగా మా తండ్రిగారికి చెప్పు. రాజ్యాభిషిక్తుడు అయిన తరువాత భరతునితో ఈ విధంగా నా మాటగా చెప్పు, భరత, నీకు నీ తల్లి కైక ఎలాగో, నా తల్లి కౌసల్య, లక్ష్మణుని తల్లి సుమిత్ర కూడా అలాగే. మన తండ్రిగారి కోరిక అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడవై ఇహపరములలో సుఖాలు అనుభవించు. ఈ విధంగా భరతునికి చెప్పు. సుమంత్ర,
ఇంక నీవు అయోధ్యకు బయలుదేరు అని అన్నాడు. రాముడు చెప్పి మాటలన్నీ విన్న సుమంత్రుడి దుఃఖానికి అంతులేదు. రామునితో ఇలా అన్నాడు, రామా, నేను నీ అనుచరుడను, భక్తుడను. కాని నీవు చెప్పిన పనులన్నీ నేను చేయలేను. నన్ను క్షమించు. నిన్ను ఈ అడవులలో విడిచిపెట్టి నేను ఒంటరిగా అయోధ్యకు వెళ్లలేను. రాముడు నా రథము మీద అడవులకు వస్తున్నప్పుడు అయోధ్యావాసులు ఆ రథం వెంట పరుగెత్తి ఎంతో దుఃఖించారు. ఇప్పుడు రాముడు లేకుండా నేను రథాన్ని మాత్రం అయోధ్యకు తీసుకుని వెళితే వారి గుండెలు బద్దలవుతాయి. ఎందుకంటే అయోధ్యావాసుల గుండెల్లో నీవు కొలువుదీరి ఉన్నావు. వారు దూరంగా ఉన్న అనుక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటారు. ఓ రామ, నీవు అరణ్యమునకు నారథము మీద వచ్చినప్పుడు అయోధ్యాపౌరులు ఎంతగా ఏడ్చారో ఇప్పుడు నీవు లేకుండా వచ్చిన రథమును చూచి అంతకన్నా ఎక్కువ ఏడుస్తారు. కాబట్టి నీవు లేని రథమును నేను అయోధ్యకు తీసుకుని వెళ్లలేను. అది సరే, నేను కౌసల్య వద్దకు పోయి ఏమని చెప్పమంటావు? నీ కుమారుని అరణ్యములలో విడిచివచ్చాను అని చెప్పమంటావా? అది నా వల్ల కాదు. ఆ మాట చెప్పి నీ తల్లిని మరింత దుఃఖపెట్టలేను. కాబట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్లలేను. నీ వెంటనే ఇక్కడే ఉంటాను. అలా కాకుండా నన్ను వదిలిపెట్టి నీవు వెళ్ళిపోతే నేను ఇక్కడే చితి పేర్చుకొని అగ్నిలో దూకుతాను. ఓ రామ, నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. నీకు సాయంగా ఉంటాను. అనువైన మార్గములలో నిన్ను రథం మీద తీసుకుని వెళతాను. ఇంతకాలము నీవు ఎక్కిన రథము తోలాను. ఇప్పుడు నీ వెంట ఉండి నీతో వనవాస సుఖము అనుభవిస్తాను. ఓ రామ, నేనే కాదు, నీకు సేవ చేసిన ఈ హయములు కూడా ఉత్తమ గతులు పొందగలవు. నాకు స్వర్గలోక సుఖములు కూడా వద్దు. నీతోపాటు అరణ్యములలో ఉంటాను. నీవు లేని అయోధ్యలో ఉండలేను. వనవాసము పూర్తి అయిన తరువాత మనమందరము ఇదే రథము మీద అయోధ్యకు పోదాము. ఓ రామ, నీ వెంట ఉంటే ఈ 14 సంవత్సరములు క్షణాల్లా గడిచిపోతాయి. కాబట్టి నన్ను నీ వెంట ఉండేటట్టు అనుగ్రహించు అని వేడుకున్నాడు సుమంత్రుడు. ఆ మాటలు విన్న రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు, నీకు నా మీద ఉన్న భక్తి, గౌరవము నాకు తెలియవా చెప్పు. అయినా నిన్ను అయోధ్యకు ఎందుకు పంపుతున్నానో తెలుసా? నేను నిజంగా వనవాసమునకు వెళ్లాను అని నీవు కైకకు చెబితే ఆమె నమ్ముతుంది. లేకపోతే మహారాజు దశరథుడు నన్ను వేరే చోటికి పంపి వనవాసము నాకు పంపాను అని అబద్ధం చెప్పాడు అని అనుకుంటుంది. కాబట్టి నీవు వెళ్లి మా వనవాసము సంగతి చెప్పి కైక మనసులో ఉన్న శంకను పోగొట్టాలి. నీ మాట నమ్మి కైక తన కుమారునికి పట్టాభిషేకము చేయిస్తుంది. లేకపోతే అయోధ్య అనాథగా ఉండిపోతుంది. కాబట్టి నీవు అయోధ్యకు వెళ్ళక తప్పదు. అయోధ్యకు పోయి నీకు ఏమేమి చెయ్యమని చెప్పానో అవన్నీ చేయి అని పలికాడు రాముడు. తరువాత గుహుని చూచి రాముడు ఇలా అన్నాడు, మిత్రమా, నేను జనవాసములలో నివసించరాదు. కేవలము అరణ్యములలో, ఆశ్రమములలో, మునివేషధారణలో నివసించాలి. కాబట్టి నేను లక్ష్మణుడు జటలు ధరించాలి. దానికి అనువగు మర్రిపాలు తెప్పించు అని అన్నాడు. వెంటనే గుహుడు మర్రిపాలు తెప్పించాడు. ఆ మర్రిపాలను రాముడు, లక్ష్మణుడు తమ వెంట్రుకలకు పట్టించారు. తన కేశములను పైకి ఎత్తి ముని కుమారుల వలె కట్టుకున్నారు. అప్పుడు రామక్ష్మణులు ముని కుమారుల వలె శోభించారు. తరువాత రాముడు వెంటనే త్వరగా గంగానది వైపు వెళ్లాడు.
సీత, లక్ష్మణుడు రాముని అనుసరించారు. అందరూ పడవను సమీపించారు. లక్ష్మణ, ముందు నీవు పడవలో ఎక్కి తరువాత సీతను ఎక్కించుము అని అన్నాడు. కాని లక్ష్మణుడు ముందు సీతను పడవలో ఎక్కించి తరువాత తాను ఎక్కాడు. తరువాత రాముడు పడవలో ఎక్కాడు. పడవ మెల్లిగా గంగానదిలో కదిలింది. రాముడు, సీత, లక్ష్మణుడు గంగానదిమ తల్లికి నమస్కరించారు. రాముడు గుహునికి, సుమంత్రునికి వీడ్కోలు చెప్పాడు. పడవ గంగానది మధ్యకు చేరుకుంది. అప్పుడు సీతాదేవి గంగానదికి నమస్కరించి ఇలా మొక్కుకుంది. తల్లి గంగామాత, నేను రాముడు, లక్ష్మణుడు 14 ఏళ్లు వనవాసము చేసి సుఖంగా తిరిగి వచ్చేట్టు దీవించు. తిరిగి వచ్చినప్పుడు నిన్ను పూజిస్తాను. నీ దీవెనలు ఫలించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకము చేసుకున్న నాడు నీకు సంతోషము కలిగేటట్టు బ్రాహ్మణులకు లక్షలాది గోవులను, వస్త్రములను దానంగా ఇస్తాను. బ్రాహ్మణులకు భోజనము పెడతాను. నేను వనవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత నీకు 100 కుండలతో సురను, మద్యమును, మాంసాహారమును సమర్పించుకుంటాను. నీకే కాదు, నీ తీరమున గల సమస్త దేవాలయములలోనూ పూజలు చేయిస్తాను. మేము క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చేట్టు దీవించు అని గంగాదేవికి మొక్కుకుంది సీత. పడవ గంగానది దక్షిణ తీరమునకు చేరింది. సీతారామ లక్ష్మణులు పడవ దిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, మనము జనావాసములలో ఉన్నను, జనములు లేని ప్రదేశములో ఉన్నను మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనలను మనం రక్షించుకోవాలి. ఈ అరణ్యములో జన సంచారము కనపడటం లేదు. వన్యమూగముల నుండి మనలను మనం రక్షించుకోవాలి. అందుకని నీవు ముందు నడువు, నేను నీ వెనక నడిచెదను. మన మధ్య సీత ఉంటుంది. మనము ఇద్దరము ఒకరిని ఒకరు రక్షించుకుంటూ సీతను కూడా రక్షించాలి. లక్ష్మణ, మనకు ముందు జాగ్రత్త అవసరము. పరిస్థితి చేయి దాటిపోయిన తరువాత చింతించి ప్రయోజనము లేదు. సీతకు వనవాసములోని కష్టముల గురించి తెలియదు. ఇంక మీదట తెలుసుకుంటుంది. సీతా, ఈ అరణ్యములలో ఉద్యానవనములు ఉండవు. అగాధమైన లోయలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నడవాలి అని అన్నాడు రాముడు. రాముడు చెప్పినట్టు లక్ష్మణుడు ముందు నడుస్తూ దారిని చూపిస్తున్నాడు. తరువాత సీత, ఆమె వెనుక రాముడు నడుస్తున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే అక్కడ సుమంత్రుడు పడవ కంటికి కనపడినంతవరకు రాముని చూస్తూ ఉన్నాడు. పడవ కనుమరుగు కాగానే దోహకంతో కుమిలిపోయాడు. రథమును తీసుకుని అయోధ్యకు వెళ్లాడు. రాముడు, సీతా, లక్ష్మణులతో అడవులలో ప్రయాణం చేసి వత్సదేశము చేరుకున్నాడు. ఇంతలో చీకటి పడింది. రామ లక్ష్మణులు అడవిలో దొరికే వరాహములను, దుప్పులను చంపి వాటి మాంసమును సేకరించారు. అందరూ ఒక పెద్ద వృక్షము మొదట విశ్రమించారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 72వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 73వ సర్గ. రాముని అరణ్యవాసములో మొదటి రోజు సాయంకాలము అయింది. రాముడు సాయం సంధ్యను పూర్తి చేసుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. ఓ లక్ష్మణ, మన వనవాసములో ఒంటరిగా మొదటి రాత్రి గడపబోతున్నాము. సీత నిద్రపోతుంటే నువ్వు, నేను రాత్రిళ్లు ఆమెను రక్షించాలి. ఆకులతో మనకు పడకలు సిద్ధము చేయుము అని అన్నాడు. లక్ష్మణుడు అదే ప్రకారము చెట్లాకులతో మెత్తని పడకలు సిద్ధం చేశాడు.
వాటిమీద పడుకున్నారు రామలక్ష్మణులు. సీత నిద్రపోయింది. రామలక్ష్మణులకు నిద్ర పట్టలేదు. లక్ష్మణునితో రాముడు ఇలా అన్నాడు. లక్ష్మణ, మన తండ్రి దశరథునికి రాత్రిళ్ళు నిద్రపడుతుందంటావా? భరతుడు రాగానే రాజ్యం కోసరము కైక మహారాజును చంపివేయదు కదా. ఏం చేస్తాం? మహారాజు కామంతో భార్యకు లొంగిపోయాడు. అందరినీ దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు ఏం జరిగినా అడిగే దిక్కులేదు. మన మహారాజు చేసిన పని చూస్తుంటే ఆయన అర్ధకామములలో కామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడుతూ ఉంది. అర్ధమును వదిలి కామమునకే ప్రాధాన్యము ఇచ్చువాడు ఎల్లప్పుడూ చిక్కుల్లో పడతాడు అనడానికి మన మహారాజే ఉదాహరణ. అయినా కాని లక్ష్మణ లోకంలో ఎంత తెలివి తక్కువాడైనా భార్య మాట విని కొడుకును దూరం చేసుకుంటాడా? కాని మన మహారాజు అలా చేసుకున్నాడు. పోనీలే, భరతుడు తన భార్య సమేతంగా అయోధ్యారాజ్యమును ఏలగలడు. రాజ్యసుఖాలు అనుభవించగలడు. ఎందుకంటే మహారాజు వృద్ధాప్యముతో మరణిస్తాడు. అగ్రజుడనైన నేను అడవులలో ఉన్నాను. ఇంక భరతునికి అడ్డేముంది? హాయిగా రాజ్యము చేసుకుంటాడు. లక్ష్మణ, నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. కేవలము మన మహారాజును చంపడానికి, నన్ను అడవులకు పంపడానికి, భరతుని అయోధ్యకు రాజును చెయ్యడానికి కైక మన ఇల్లు చేరిందా అని నాకు అనుమానంగా ఉంది. లేకపోతే ఈ విధంగా వరాలు కోరడం ఏమిటి? అవి మహారాజు ఇస్తాను అనడమేమిటి? నేను అడవుల పాలు కావడం ఏమిటి? అంతా వింతగా ఉంది కదూ. లక్ష్మణ, ఇప్పుడు మన మహారాజు కైకమాటకు అడ్డు చెప్పడం లేదు కదా. అది సాకుగా తీసుకుని కైక మన తల్లులను బాధలు పెట్టదు కదా. లక్ష్మణ, నా వలన నువ్వు, నీ తల్లి సుమిత్ర బాధలు పడటం ఎందుకు? రేపు ఉదయమే నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళు. నీ తల్లిని కైక నుండి రక్షించుకో. నేను, నా వెంట సీత అరణ్యవాసము చేస్తాము. నువ్వు వెళ్లి నా తల్లి కౌసల్యను భరతునికి అప్పగించు. భరతుడు ధర్మము తెలిసినవాడు. నా తల్లికి ఏ అపకారమూ చెయ్యడు. ఆ ప్రకారంగా నువ్వు నా తల్లిని కైక బారి నుండి రక్షించు. లక్ష్మణ, నా తల్లి కౌసల్య పూర్వజన్మలో ఎప్పుడో తల్లి బిడ్డలను దూరం చేసి ఉంటుంది. అందుకని ఈ జన్మలో తన బిడ్డలకు దూరం అయింది. కొడుకులు పెరిగి పెద్దవారై తల్లులను సుఖపెడతారని ప్రతీతి. నేను పెరిగి పెద్దవాడనై నా తల్లిని సుఖపెట్టవలసిన సమయమున ఆమెకు దూరం అయి ఆమెను దుఃఖపెట్టుచున్నాను. నేను నా తల్లికి ఒకే కొడుకును. నా తల్లి దుఃఖిస్తుంటే ఆమెకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఎంత పాపాత్ముడను. ఏ తల్లికి నా మాదిరి తల్లికి కష్టములను కలిగించే పుత్రుడు కలగకూడదు. లక్ష్మణ, నేను తలుచుకుంటే ఒకే ఒక బాణంతో శత్రుసంహారము చేసి అయోధ్యను తిరిగి పొందగలను. కాని ఇది నా వీరత్వాన్ని చూపడానికి సమయం కాదు అని ఊరుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మణ, నేను అధర్మానికి భయపడుతున్నాను. నాకు అధర్మంగా రాజ్యమును పొందడం ఇష్టం లేదు. పైగా రాజ్యం కోసరం అధర్మంగా ప్రవర్తిస్తే ఉత్తమలోకాలు కలుగవు కదా. ఈ విధంగా రాముడు పరిపరి విధములుగా చింతిస్తున్నాడు. రాముడు చెప్పిన మాటలన్నీ విన్నాడు లక్ష్మణుడు. రాముని ఓదారుస్తున్నాడు. రామా, నీవు లేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కాంతి విహీనంగా ఉంది. అయినా ధీరుడవైన నీవు భీరువు వలె ఈ ప్రకారం దుఃఖపడటం మంచిది కాదు. నీవు దుఃఖపడి నన్ను సీతను కూడా దుఃఖపడేట్టు చేస్తున్నావు. రామా,
నిన్ను చూసి నేను సీత ఈ వనవాస కష్టములను తృణప్రాయంగా అనుభవిస్తున్నాము. నీవు లేకపోతే మేము నీటిలో నుండి బయటకు తీసిన చేపల మాదిరి గిలా గిలా కొట్టుకుంటాము. ఓ రామ, నాకు నీవే సర్వస్వము. నీ తరువాతనే నా తల్లి, తండ్రి, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు. తుదకు నిన్ను విడిచి స్వర్గమునకు వెళ్ళమన్నా వెళ్ళను. ఇది నా నిశ్చయము. కాబట్టి ఇంక నిశ్చింతగా నిద్రించు అని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుని మాటలతో కొంచెం ఆరట చెందాడు రాముడు. ఈ 14 వనవాసము లక్ష్మణుని సాయంతో సంపూర్ణం చేయాలి అని అనుకున్నాడు. ఆ ఊహలతోనే నిద్రలోకి జారుకున్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 73వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 74వ సర్గ. సీతా, రామ, లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్లిపోయారు. వారు అలా నడుస్తూ గంగానది యమునా నది కలిసే ప్రయాగ క్షేత్రమునకు చేరుకున్నారు. అప్పటికి చీకటి పడింది. లక్ష్మణ, మనము గంగా యమునా సంగమ స్థానమునకు చేరుకున్నట్టున్నాము. ఒక నదీ జలాలతో మరొక నదీ జలాలు కొట్టుకుంటున్న శబ్దము వినపడుతూ ఉంది. ఇక్కడే ఏదో ఒక ముని ఆశ్రమము ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వంట చేసుకోవడానికి కట్టెలు కొట్టి కొన్ని ఇక్కడే పడవేసినట్టున్నట్టు కనపడుతూ ఉంది అని అన్నాడు. రామలక్ష్మణులు అలా నడుస్తూ భరద్వాజముని ఆశ్రమము చేరుకున్నారు. భరద్వాజముని ఉన్న కుటీరము బయట రామలక్ష్మణులు, సీత నిలబడ్డారు. ఎవరూ బయటకు రాలేదు. అందుకని రాముడు కుటీరములోకి వెళ్లాడు. కుటీరము లోపల అగ్నిహోత్రము ముందు శిష్యుల మధ్య అగ్ని మాదిరి వెలుగుతున్న భరద్వాజ మహర్షిని చూచాడు రాముడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆయనకు నమస్కరించారు. రాముడు తమ్ము తాము పరిచయం చేసుకున్నాడు. ఓ భగవాన్ భరద్వాజ మహర్షి, ప్రణామాలు. మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులకు, రామలక్ష్మణులకు. ఈమె నా అర్ధాంగి సీత, జనక మహారాజు కుమార్తె. నా తండ్రి తన భార్య కైకకు ఇచ్చిన మాట ప్రకారము నేను వనవాసమునకు వచ్చాను. నా తమ్ముడు, నా మిత్రుడు అయిన లక్ష్మణుడు కూడా నా వెంట వచ్చాడు. నా అర్ధాంగి సీత కూడా నన్ను అనుసరించి అడవులకు వచ్చింది. మా తండ్రి మాట ప్రకారము వనవాసము చేస్తూ అడవులలో దొరికే పండ్లు, ఫలములు, దుంపలు తింటూ నేలమీద పడుకుంటూ వనవాసము పూర్తి చేయాలని అనుకుంటున్నాము అని వినయంగా అన్నాడు. రాముని మాటలు విన్న భరద్వాజుడు వారికి అర్ఘ్యమును, పాద్యమును ఇచ్చాడు. మధుపర్కమును ఇచ్చాడు. అడవిలో దొరికే పండ్లు వారికి తినడానికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా భరద్వాజుడు రామునికి స్వాగత సత్కారాలు చేశాడు. ఓ రామ, చాలా కాలం తరువాత నిన్ను చూస్తున్నాను. నిన్ను మహారాజు అడవులకు పంపాడు అన్న విషయం కూడా విన్నాను. ఈ గంగా యమున సంగమము వద్ద జనములు ఎక్కువగా ఉండరు. ప్రశాంతంగా ఉంటుంది. ఫలములు, పుష్పములు సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి నీవు ఇక్కడ ఆశ్రమము నిర్మించుకొని సుఖముగా ఉండవచ్చును అని అన్నాడు భరద్వాజుడు. ఆ మాటలు వినిన రాముడు ఇలా అన్నాడు. ఓ మహర్షి, ఈ ప్రదేశమునకు సమీపములో జనపదాలు ఉన్నాయి. నేను సీతా లక్ష్మణులతో సహా ఇక్కడ ఉన్నాను అని తెలిసి ఆ జనపదాలలో ఉన్న ప్రజలు నన్ను చూడ్డానికి ఇక్కడకు వస్తారు. అది నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడ నివసించలేను.
కాబట్టి నాకు ఏకాంతముగా ఉన్న ప్రదేశము ఎక్కడ ఉందో చెప్పండి. అక్కడ ఉంటాము అని అన్నాడు రాముడు. ఆ మాటలు విన్న భరద్వాజుడు ఇలా అన్నాడు. ఓ రామ! ఇక్కడి నుండి 10 క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది. ఆ పర్వతము గంధమాధన పర్వతముతో సమానమైన ఖ్యాతి చెందినది. అక్కడ వానరములు మొదలగు చిన్న చిన్న జంతువులు విరివిగా సంచరిస్తుంటాయి. ఆ పర్వతము మీద ఎందరో మహారుషులు తపస్సు చేసుకుంటున్నారు. అది మీరు ఉండటానికి తగిన ప్రదేశము. అక్కడ క్రూరమృగములకు, వికృతమైన ఆలోచనలకు తావులేదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నీవు నివాసము ఏర్పాటు చేసుకుని నీ వనవాసము పూర్తి చేయుము. లేని ఎడల ఇక్కడే నా ఆశ్రమ ప్రాంతంలో ఒక కుటీరము నిర్మించుకొని ఇక్కడే ఉండి నీ వనవాస కాలము గడుపుము అని అన్నాడు భరద్వాజుడు. ఇంతలో రాత్రి అయింది. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు భరద్వాజ ఆశ్రమములోనే గడిపారు. మరునాడు ఉదయము రాముడు భరద్వాజుని వద్దకు పోయి ఇలా అన్నాడు. ఓ మునీంద్ర! నిన్న రాత్రి మాకు ఆశ్రయము ఇచ్చినందుకు కృతజ్ఞులము. మేము ఇక్కడి నుండి వెళ్ళుటకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు రాముడు. రామా! నీవు చిత్రకూటమునకు పొమ్ము. అక్కడ మీకు ఫలములు, తేనె దుంపలు సమృద్ధిగా లభిస్తాయి. అక్కడి సెలయేళ్లలో మీకు స్వచ్ఛమైన నీళ్లు లభిస్తాయి. నీవు, సీత విహరించడానికి ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మీరు సుఖంగా వనవాసము చేయవచ్చును. మీరు ఉండటానికి అదియే యుక్తమైన ప్రదేశము అని అన్నాడు భరద్వాజుడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 74వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 75వ సర్గ. ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేశారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంత దూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు. ఓ రామ! మీరు గంగా యమునా సంగమ స్థానము చేరిన తరువాత యమునా నది ఒడ్డునే పడమటి వైపుగా వెళ్ళండి. అక్కడ మీరు ఒక తెప్పను కట్టుకొని యమునను దాటండి. మీరు యమునను దాటిన తరువాత మీకు ఒక పెద్ద మర్రి చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పేరు శ్యామము. అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. సీత ఆ చెట్టుకు నమస్కారము, ఏ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయి. మీరు ఆ చెట్టు కింద ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొనవచ్చును. లేని ఎడల మీరు ప్రయాణము కొనసాగించవచ్చును. అలా ఒక క్రోసెడు దూరము వెళ్లగానే మోదుగ చెట్లతోనూ, రేగు చెట్లతోనూ, వెదురు పొదలతోనూ నిండి ఉన్న ఒక అరణ్యము కనిపిస్తుంది. అది యమునా నది ఒడ్డున ఉంటుంది. అదే చిత్రకూటమునకు పోవు దారి. నేను ఆ మార్గములో ఎన్నోసార్లు ప్రయాణము చేశాను. అది ఎంతో సురక్షితమైన మార్గము. ఏ ప్రమాదమూ ఉండదు అని అన్నాడు భరద్వాజుడు. ఆ మాటలు విన్న రాముడు భరద్వాజుని చూచి నమస్కరించి, మీరు చేసిన సాయమునకు కృతజ్ఞతలు. ఇంక మీరు ఆశ్రమమునకు వెళ్ళండి. మాకు ముందుకు వెళ్లడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న భరద్వాజుడు వారిని ఆశీర్వదించి వెనుకకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు సీత ముందుకు సాగారు. వారు యమునా నదిని సమీపించారు. రాముడు లక్ష్మణుడు అక్కడక్కడా వెతికి కొన్ని కర్రలను తీసుకుని వచ్చారు.
వాటిని తీగెలతో కట్టి ఒక తెప్పను తయారు చేశారు. దానిమీద ఆకులతో మెత్తగా ఆసనములను ఏర్పాటు చేశారు. ముందు సీతను తెప్పలోకి ఎక్కించారు. తరువాత సీత వెంట దశరథుడు పంపిన వస్త్రములను, ఆభరణములను, రామలక్ష్మణులు తమ వెంట తెచ్చుకున్న ఆయుధములను తెప్పలో పెట్టారు. తరువాత రామలక్ష్మణులు ఎక్కారు. అందరూ ఆ తెప్పలో యమునను దాటుతున్నారు. తెప్ప యమునా నది మధ్యకు రాగానే సీత యమునకు నమస్కరించింది. అమ్మా యమునా నదీమ తల్లి, మమ్ములను చల్లగా కాపాడు. మా అరణ్యవాసము నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు. మేము సురక్షితముగా అయోధ్యకు తిరిగి వస్తే నీకు 1000 గోవులను 100 ఘటముల మద్యమును సమర్పించుకుంటాను అని మొక్కుకుంది. తరువాత అందరూ యమునా నది దక్షిణ తీరము చేరుకున్నారు. అందరూ తెప్పను దిగారు. భరద్వాజుడు చెప్పిన శ్యామ అనే వటవృక్షమును సమీపించారు. సీత ఆ వటవృక్షమునకు నమస్కరించింది. తమను చల్లగా చూడమని ప్రార్థించింది. తరువాత వారు ముందుకు సాగారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు, మధ్యలో సీత వెనుక రాముడు నడుస్తున్నారు. ఆ వనములోని అందాలు చూస్తూ నడుస్తున్నారు. సీత తాను అంతకు ముందు చూడని వృక్షముల గూర్చి, మొక్కలు, లతల గూర్చి రాముని అడిగి తెలుసుకుంటూ ఉంది. లక్ష్మణుడు వెళ్లి ఆయా చెట్ల యొక్క ఆకులను, పూలను తీసుకుని వచ్చి సీతకు ఇచ్చాడు. ఆ ప్రకారంగా వారు ఒక క్రోసెడు దూరము నడిచారు. అక్కడ రామలక్ష్మణులు తినడానికి యోగ్యమైన జంతువులను చంపి తీసుకుని వచ్చారు. వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. అంతలో చీకటి పడింది. వారు ఒక సమతల ప్రదేశములో ఆ రాత్రికి ఉండటానికి వసతి ఏర్పాటు చేసుకున్నారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 75వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 76వ సర్గ. మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. లక్ష్మణ, మనము బయలుదేరు, వేళ అయినది. తొందరగా నిద్రలే అని నిద్రలేపాడు. తరువాత సీత కూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేశారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు. రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురు చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు. లక్ష్మణ, ఇక్కడ మనము ప్రశాంతంగా వనవాసము చేయవచ్చును. మనకు కావలసిన ఫలములు, కాయలు, దుంపలు, ఆహారమునకు పనికి వచ్చు జంతువులు, స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్వతము మీద చాలామంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు అని అన్నాడు. వారు అలా మాట్లాడుకుంటూ వాల్మీకి ఆశ్రమమునకు చేరుకున్నారు. వాల్మీకి వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. తన గురించి, తన యొక్క వనవాసము గురించి వాల్మీకి మహర్షికి వివరంగా తెలిపాడు రాముడు. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, మనము ఇచ్చటనే ఒక కుటీరము నిర్మించుకొని నివసిస్తాము. కాబట్టి వెంటనే బలమైన కర్రలు తీసుకుని వచ్చి కుటీరము నిర్మించు అని అన్నాడు. లక్ష్మణుడు రాముడు చెప్పిన మేరకు ఒక కుటీరము నిర్మించాడు. ఆ పర్ణశాలను చూచి ఎంతో సంతోషించాడు రాముడు. లక్ష్మణ, మనకు ఈ పర్ణశాలలో చాలా కాలము నివసింపబోవుచున్నాము. కాబట్టి వాస్తుదేవతలను పూజించాలి.
వారిని శాంతింపజేయాలి. ముందుగా మనము లేడి మాంసముతో వాస్తుపూజ చేద్దాము. కాబట్టి ఒక లేడిని చంపి దాని మాంసము తీసుకొని రా. శాస్త్రము ప్రకారము చేయవలసిన కర్మ కనుక లేడిని చంపిన పాపము అంటదు అని అన్నాడు రాముడు. వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వేటాడి తీసుకొని వచ్చాడు. దాని మాంసమును అగ్నిమీద ఉడికించాడు. గృహపూజకు సిద్ధం చేశాడు. రామా, లేడి మాంసము ఉడికించాను, పూజకు అన్ని సిద్ధం చేశాను, ఇంక పూజకు ఉపక్రమించండి అని అన్నాడు లక్ష్మణుడు. రాముడు స్నానము చేసి శుచిగా వచ్చి కూర్చున్నాడు. వేదమంత్రములను పఠిస్తూ గృహపూజ, వాస్తుదేవతా పూజను శాస్త్రోక్తంగా చేశాడు. దేవతలనందరినీ పూజించాడు. సీతా సమేతంగా ఆ పర్ణశాలలో గృహప్రవేశము చేశాడు రాముడు. తరువాత రాముడు విశ్వేదేవతలకు, త్రిమూర్తులకు బలులు సమర్పించాడు. లక్ష్మణుడు పర్ణశాల లోపల వేదికలను, అగ్ని గృహమును నిర్మించాడు. తరువాత సీతారాములు అడవిలో లభించు ఫలములు, పుష్పములు, పక్వమైన మాంసము సేకరించి వాటితో భూతతృప్తి గావించారు. తరువాత అందరూ ఆ పర్ణశాలలో ప్రవేశించారు. అప్పటి నుండి సీతారామలక్ష్మణులు ఆ పర్ణశాలలో నివసిస్తున్నారు. అరణ్యములలో విహరిస్తూ ఫలములు, కాయలు, దుంపలు, తేనె మొదలగు తినే పదార్థములు సేకరిస్తూ వాటిని తింటూ ఆహ్లాదంగా జీవితం గడుపుతున్నారు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 76వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 77వ సర్గ. గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంతుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషుల ద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు. సుమంత్రుడు తన రథమును అయోధ్య వైపు తీసుకొని వెళుతున్నాడు. 3వ రోజు సాయంత్రానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్య అంతా అంధకార బంధురంగా ఉంది. ఎవరి ఇంట్లోనూ దీపాలు వెలగటం లేదు. ఎప్పుడు ఆనందోత్సాహాలతో కళకళలాడే అయోధ్య రాముని వియోగంతో విలవలలాడిపోతోంది అని బాధపడ్డాడు సుమంత్రుడు. సుమంత్రుడు నగర ప్రవేశము చేశాడు. రాముని రథము చూచి పౌరులు గుంపులు గుంపులుగా సుమంత్రుని వెంటబడ్డారు. రాముడు ఎక్కడా? రాముని ఎక్కడ వదిలి వచ్చావు అని ప్రశ్నల వర్షము కురిపిస్తున్నారు. సుమంత్రుడు రథము ఆపి వారితో ఇలా అన్నాడు: నేను రాముని గంగానదిని దాటించి వచ్చాను. రాముని వద్ద నుండి ఆజ్ఞ తీసుకొని వచ్చాను అని బాధతో చెప్పాడు సుమంత్రుడు. రాముడు వనవాసమునకు వెళ్లిపోయాడా? రాముడు ఇంక మాకు కనపడడా అనుకుంటూ వారు ఎవరి దారిన వారు వెళ్లారు. సుమంత్రుడు దశరథుని అంతఃపురమునకు వెళ్లాడు. అంతఃపురములోని స్త్రీలు రాముడు లేకుండా ఒంటరిగా వచ్చిన సుమంత్రుని చూచి విలపించారు. సుమంత్రుని చూచి దశరథుని భార్యలు తమలో తాము ఇలా అనుకుంటున్నారు: సుమంత్రుని చూచిన కౌసల్య, నా రాముడు ఏడీ అని అడిగితే కౌపల్యకు ఏమీ సమాధానము చెబుతాడు? కొడుకు కోడలు తనను విడిచిపెట్టిపోయినా కూడా కౌసల్య ఇంకా జీవించి ఉంటుందా? ఏమో, ఆమె బతకడం చాలా కష్టము. ఏం జరుగుతుందో ఏమో అని తమలో తాము ఆందోళన చెందుతున్నారు. ఆ మాటలన్నీ వింటూ సుమంత్రుడు దశరథుని మందిరము వైపు వెడుతున్నాడు. సుమంత్రుడు దశరథుని చూచి రాముడు తనతో చెప్పమన్న మాటలు యథాతథంగా వినిపించాడు. రాముని మాటలు విన్న దశరథుడు మూర్ఛపోయాడు.
అంతలో అంతఃపుర స్త్రీలు అందరూ వచ్చి ఆయనకు ఉపచారములు చేశారు. ఇంతలో కౌసల్యసుమిత్ర అక్కడకు వచ్చారు. దశరథుని పట్టుకొని లేవదీశారు. దశరథునితో కౌసల్య ఇలా అంది, మహారాజా, రాముని అడవిలో వదిలిపెట్టి రామసందేశమును తీసుకుని వచ్చిన సుమంత్రునితో మాట్లాడవేమి? మహారాజా, చెయ్యవలసినది అంతా చేసి ఇప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటావెందుకు? ఎలాగైనా నీ మాట నిలబెట్టుకున్నావు. ఆడి తప్పని వాడివని పేరు ప్రతిష్టలు గడించావు. సత్యవాక్ పరిపాలకుడవై పుణ్యం సంపాదించుకున్నావు. అది చాలులెండి. ఇక్కడ కైక లేదులెండి. మీరు భయపడనవసరం లేదు. నిర్భయంగా సుమంత్రునిలో మాట్లాడవచ్చును అని కౌసల్య పలికి ఆమెకు దుహకము ముంచుకురాగా కింద పడిపోయింది. కింద పడిపోయిన దశరథుని, కౌసల్యను చూచి దశరథుని భార్యలు ఏడుస్తున్నారు. వారి దుహకానికి అంతులేదు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 77వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 78వ సర్గ. కొంచెం సేపటికి దశరథుడు తెప్పరిల్లాడు. సుమంత్రుని పిలిపించాడు. సుమంత్రుడు దశరథుని వద్దకు వెళ్లాడు. దశరథుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. తల ఎత్తి సుమంత్రుని చూచి దశరథుడు ఇలా అన్నాడు, సుమంత్రా, రాముడు ఎలా ఉన్నాడు? ఎక్కడ పడుకుంటున్నాడు? ఏమి తింటున్నాడు? సుమంత్రా, రాముడు ఎన్నడూ అడవులలో ఉండలేదు. ఇటువంటి కష్టములు అతనికి తెలియవు. రాజభోజనములు ఆరగించి హంసతులికా తల్పముల మీద శయనించు రాముడు అడవులలో కందమూలములు తింటూ కటిక నేలమీద ఎలా పడుకుంటున్నాడో కదా. రాముడు ఎప్పుడు బయటకు వెళ్లినా అతని వెంట రథములు, కాల్బలములు, ఏనుగులు వెంట ఉండేవి. అవన్నీ లేకుండా అడవులలో ఎలా ఉంటున్నాడో కదా. సీతారామ లక్ష్మణులు క్రూరజంతువులు, పాములు ఉన్న వనములలో ఎలా ఉంటున్నారో కదా. సుమంత్రా, సీతారాములు నీ రథము దిగి అడవులలో ఎలా ప్రవేశించారు? ఏది ఏమైనా నాకన్నా నువ్వే అదృష్టవంతుడవు. రాముడు అడవులలో ప్రవేశించు వరకు అతని వెన్నంటి ఉన్నావు. రాముడు, సీత, లక్ష్మణుడు నాతో చెప్పమని ఏమన్నా చెప్పారా? వివరంగా చెప్పు అని అన్నాడు దశరథుడు. సుమంత్రుడు ఇలా బదులు చెప్పాడు, మహారాజా, రాముడు తమకు నమస్కరించి తమరితో ఇలా చెప్పమన్నాడు. సుమంత్రా, నా తండ్రికి నేను తలవంచి నమస్కారము చేశానని చెప్పు. అంతఃపురములోని అందరినీ వారు, వీరు అనే భేదము లేకుండా పేరు పేరున అడిగినట్టు చెప్పు. నా తల్లి కౌసల్యకు నేను తలవంచి అభివాదము చేసినట్టు చెప్పు. నా మాటలుగా నా తల్లికి ఈ విధంగా చెప్పు, అమ్మా, నీవు ధర్మము తప్పకుండా అగ్ని కార్యములు నిర్వర్తించుచు నా తండ్రి దశరథునికి ఏ కష్టము రాకుండా సేవలు చేస్తూ ఉండు. అమ్మా, నీవు పట్టపు రాణివి అని అహంకరించకుండా దశరథుని ఇతర భార్యలను కూడా ఆదరించు. నా తల్లి కైకను నా తండ్రి దశరథుని పట్ల అనుకూలంగా ఉండేట్టు చెయ్యి. అమ్మా, భరతుడు నీ కుమారుడే అయినప్పటికీ అతనిని రాజుగానే గౌరవించు. అదే కదా రాజధర్మము. తల్లులందరి పట్ల ఆదర భావంతో ఉండమని నా మాటగా భరతునికి చెప్పు. భరతునితో నా మాటగా ఇలా చెప్పు, భరతా, నీ తండ్రి ఆజ్ఞ ప్రకారము నీవు అయోధ్యను పరిపాలించు. దశరథుడు వృద్ధుడైనాడు. అందుకని ఆయన మాటలను కూడా గౌరవిస్తూ రాజ్యపాలన సాగించు. భరతా,
నా తల్లి కౌసల్యను కూడా నీ తల్లి వలెనే ఆదరించు అని కౌసల్యకు చెప్పమని రాముడు నాతో చెప్పాడు. మహారాజా, లక్ష్మణుడు మాత్రము చాలా కోపంతో తమతో ఇలా చెప్పమన్నాడు. రాముడు ఏ నేరం చేశాడని రాజ్యము నుండి వెడలగొట్టారు. మహారాజు తన అధికారమును మరిచి కైక మాటలకు లోబడి మమ్ములను అడవులకు పంపాడు. దానివలన మేము ఎన్నో బాధలు పడుతున్నాము. రాజ్యము మీద దురాశతో గాని లేక వరములు అడుగు మిషమీద గాని అన్న మాటను నిలబెట్టుకోవడం కోసం గాని కారణం ఏదైనా రాముని అడవులకు పంపడం దుష్కృత్యము. తాను మహారాజు అనే అహంకారంతో రాముని అడవులకు పంపాడే కాని వేరు కాదు. కనీసము ఇది మంచా లేక చెడ్డా అనే ఆలోచించకుండా రాముని అడవులకు పంపడం చాలా శోచనీయము. అందుకనే నేను దశరథుని నా తండ్రిగా అంగీకరించడం లేదు. నాకు తల్లి తండ్రి అన్నా అన్నీ రాముడే. ఎందుకంటే సకల జనులకు ఆరాధ్యుడైన రాముని విడిచిపెట్టిన వాడిని ఎవరు గౌరవిస్తారు? అయోధ్య ప్రజల అభీష్టమునకు విరుద్ధంగా రాముని అడవులకు పంపివారి ఆగ్రహమునకు గురి అయిన దశరథుడు మహారాజుగా ఉండటానికి ఎంత మాత్రమూ అర్హుడు కాదు అని లక్ష్మణుడు అన్నాడు. శోకరాశిగా నిలిచిన సీత మాత్రము నాతో ఏమీ చెప్పలేదు. రాముని చూస్తూ కన్నీటి సముద్రంలో మునిగిపోయింది కాని ఆ ఇల్లాలు ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 78వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 79వ సర్గ. సుమంత్రుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు దశరథుడు. సుమంత్రా, ఇంతేనా? వారు ఇంకా ఏమీ అనలేదా? పోనీలే, తరువాత ఏమి జరిగింది వివరంగా చెప్పు అని అడిగాడు. సుమంత్రుడు తరువాత జరిగిన విషయాలు ఇలా చెప్పసాగాడు. మహారాజా, రామలక్ష్మణులు తమ వెంట్రుకలకు మర్రిపాలు పూసుకుని జడలు కట్టుకున్నారు. వారు గంగానదిని దాటి ప్రయాగ క్షేత్రము వైపు వెళ్లారు. లక్ష్మణుడు ముందు నడుస్తుంటే, సీత మధ్య నడుస్తుంటే, రాముడు వెనుక నడుస్తూ వారు వెళ్లిపోయారు. నేను వారు వెళ్లిన వంక చూస్తూ వారు కనుమరుగు కాగానే వెనుకకు తిరిగి వచ్చాను. రాముడు తన మనసు మార్చుకొని వెనుకకు వస్తాడేమో అని 3 రోజులు గుహుడు ఉన్న చోట ఉండిపోయాను. కాని రాముడు తిరిగి రాలేదు. ఇంక చేసేది లేక వెనుకకు తిరిగి వచ్చాను. దారిలో ఉన్న ఉద్యానవనములు కూడా రాముని వియోగమునకు శోకిస్తున్నాయా అన్నట్టు వాడిపోయి ఉన్నాయి. నేను అయోధ్యలో ప్రవేశించగానే రామునికోసరం అయోధ్య ప్రజలు విడిచే నిట్టూర్పులు వినబడ్డాయి. రాజవీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. మేడమీద నిలబడి ఉన్న స్త్రీలు నేను రాముని లేని రథమును తీసుకుని రావడం చూచి రోదించడం స్వయంగా చూచాను. రామునికి శత్రువులు కూడా రాముని వంటి శత్రువు మనకు దొరకడని దూహకించడం చూచాను అని అన్నాడు సుమంత్రుడు. ఆ మాటలు విన్న దశరథుడు సుమంత్రునితో ఇలా అన్నాడు. సుమంత్రా, నిజమేనయ్యా. కైక వరములు కోరినదే తడవుగా నేను ఎవరినీ సంప్రదించకుండా ఆ వరాలు ఇవ్వడం వలన ఎంతటి తీవ్ర పరిణామాలు వస్తాయో ఊహించకుండా ఆ వరాలు ఇచ్చేశాను. ఇది నేను చేసిన ఘోరమైన తప్పు. నేను వృద్ధులైన వారితో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. నా తొందరపాటుకు ఫలితం అనుభవిస్తున్నాను. నేను కాదు, అయోధ్య అంతా అనుభవిస్తూ ఉంది. దీనికంతటికీ కారణము నా కాముకత్వము. అదే నా వంశనాశనానికి కారణమైంది. సుమంత్రా, నాకు ఒక సాయం చెయ్యి. నన్ను రాముని వద్దకు తీసుకొని వెళ్ళు. లేకపోతే నీవు అన్నా వెళ్లి రాముని వెనుకకు తీసుకొని రా.
నా ఆజ్ఞను రాముడు పాలించనవసరం లేదని చెప్పి తీసుకుని రా. నీ మాట వినడు అనుకుంటే నాకు దారి చూపించు. నేనే వెడతాను. నేను వెంటనే నా రాముని చూడాలి. లేకపోతే నా దేహంలో ప్రాణములు నిలవడం కష్టం. ఇలాగే ఇక్కడే ఉంటే నేను మరణించడం తథ్యం. నేను అనాథగా మరణించాను అన్న విషయం నా రామునికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు? ఏమవుతుందో అంటూ బిగ్గరగా ఏడుస్తూ ఆసనం మీద పడిపోయాడు దశరథుడు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 79వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 60వ సర్గ. ఇంతలో కౌసల్య సుమంత్రుని చూచి ఏడుస్తూ ఇలా అంది. సుమంత్ర, నేను రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను కూడా రాముని వద్దకు తీసుకొనిపో. నీవు నన్ను రాముని వద్దకు తీసుకుని పోతావా లేక నన్ను యమలోకానికి పొమ్మంటావా నువ్వే చెప్పు. రథమును వెనక్కు మరల్చు అని ఆవేశంతో పలికింది కౌసల్య. అప్పుడు సుమంత్రుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. అమ్మా, మీరు శోకమును వదిలిపెట్టండి. రాముడికి అడవులలో ఏ కష్టమూ రాదు. లక్ష్మణుడు రాముని పక్కన ఉండగా రామునికి ఏ లోటు రాదు. ఇంక సీత కూడా ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంది. ఏమాత్రం భయం బాధ పడటం లేదు. భర్తతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉద్యానవనములలో ఎలా విహరిస్తూ ఉందో అడవులలో కూడా అలాగే విహరిస్తూ ఉంది. సీత తనకు ఇచ్చిన ఆభరణములు ధరించి ఎంతో ఉల్లాసంగా ఉద్యానవనములో తిరుగుతున్నట్టు అడవులలో విహరిస్తూ ఉంది. ఆమెలో ఆత్మవిశ్వాసము కనపడుతూ ఉంది. ఏమాత్రం దోహకము కనపడటం లేదు. సీత హృదయము ఎల్లప్పుడూ రాముని యందే లగ్నం అయి ఉంది. రాముడు ఎక్కడ ఉంటే అదే ఆమెకు అయోధ్య. రాముడు లేని అయోధ్య సీతకు అడవులతో సమానమే. కాబట్టి మనము రామ లక్ష్మణుల గురించి గాని సీత గురించి గాని శోకించనవసరము లేదు. ఇంక సీత కైకను గురించి ఏమేమో అన్నది కాని నాకు గుర్తులేదు. కాని సీతారామలక్ష్మణులు మాత్రం ఎంతో ఉల్లాసంగా ఉన్నారు అని మాత్రం చెప్పగలను అని సుమంత్రుడు పరిపరి విధాలుగా ఓదారుస్తున్న కౌసల్య తన దుహకము మానలేదు. రామ రామ అని పలవరిస్తూ ఉంది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 60వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.